నిన్న 2 విషయాలు అయితే వరస్ట్‌గా మాట్లాడుకోవాల్సిన విషయాలు ఒకటేంటంటే తనూజ ఏదైతే మన సుమన్ శెట్టి గారు చెప్పిన రీజన్‌ని డిఫెండ్ చేయలేకపోగా పైగా ఆయన్నే బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది. అదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే ఈ అమ్మాయి వల్ల ఆయనకి కెప్టెన్సీయే పోయింది. కెప్టెన్సీ పోయింది. ఆ విషయం అందరికి తెలుసు. ఎలా పోయింది? ఏమి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆయన ఎళ్ళిపోయి ఫ్లాగ్ ఎత్తాడు. లేదంటే అన్ని మెట్లు సరి చేసుకున్నట్టు ఈ మెట్టు కూడా సరి చేసుకుని ఎక్కేవాడు. అంత టైం ఉంది ఆయనకి. ఇంకా 3 మెట్లు వెనకబడిపోయింది రేతు చౌదరి. అయినా సరే ఈయన ఈమె సింపుల్గా ఇలా చెప్పడం వల్ల ఆయన వెళ్ళిపోయి బడబడ వెళ్ళిపోయి అదే విషయం నామినేట్ చేస్తే ఏమి నేను అలా చెప్పలేదు వెళ్ళి చూసుకోండి అన్నాను అని చెప్పి మాట మార్చడం ఏదైతే ఉందో అది కొద్దిగా తనూజని ఒక స్టెప్ కిందకి దించిందని చెప్పాలి. తనూజకి అది ఖచ్చితంగా అది అబద్ధం ఆడటమే అంటాను నేనైతే. అదొకటి. దీంతోపాటు సంజయ్ నగర్ రీతు చౌదరికి జరిగిన ఏదైతే గొడవ ఉందో ఆ గొడవకి మెయిన్ రీజన్ సంజన గారు ఏదైతే తనని పర్సనల్గా డిమాండ్ పవన్తో నైట్ పూట కూర్చుంటావు అనే మాట అతుక్కుని కూర్చుంటావు అనే మాట చాలా వరస్ట్. ఎందుకంటే ఈమె ఇన్ని సినిమాలు చేసిన వ్యక్తి ఈమెకి ఎంత పాష్ లైఫ్లో ఆమె బతుకొచ్చిన వ్యక్తి ఎంత బ్రాడ్గా ఆలోచించాలండి. కానీ ఆమె అంటే ఇది ఒకసారి కాదు, ఈమె ప్రతిసారి ఏం చేస్తుందంటే తనూజను కూడా అంతకుముందు ఏమనిందంటే నిఖిల్ వచ్చాక తెన్ను వదిలేసింది, నిఖిల్ వెనకాల పడుతుంది అని చెప్పి క్యారెక్టర్ తక్కువ చేసి మాట్లాడింది. అలాగే ఆ తర్వాత మాధురి గారి గురించి కూడా ఒకసారి తప్పుగా మాట్లాడింది. తర్వాత ఇప్పుడు చూస్తే రీతు చౌదరిని క్యారెక్టర్ని దిగజార్చేలాగా మాట్లాడడం చాలా తప్పు వ్యవహారం. ఈ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎప్పుడు తప్పు చేయలేదు. హౌస్లో ఉన్నప్పుడు చాలా పద్ధతిగా ఉన్నారు, చాలా బాగా మెయింటైన్ చేశారు. అది అందరం చూస్తున్నాం. మీరు వచ్చి పర్సనల్గా అటాక్ చేయడం, ఆ అమ్మాయిని అంత క్యారెక్టర్ని దిగజార్చేలా మాట్లాడడం ఏదైతే ఉందో సంజన గారు, దీనివల్ల అయినా సరే మీరు ఈ వీక్ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు వస్తాయని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చేసింది చాలా పెద్ద స్టేట్మెంట్, అది వరస్ట్ స్టేట్మెంట్, వరస్ట్.